ప్రస్తుతం మనం ఈరోజు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్నాము. సో అందరికీ తెలిసిన విషయమే, సుల్తాన్పూర్ గ్రామంకి చెందిన ఒక అమ్మాయి ఆకాంక్ష దగ్గర 4.5 సంవత్సరాల క్రితం ఒక ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే ఎలిగేడు మండలానికి చెందిన నారాయణపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. చాలా అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు, అమ్మాయి ఏజ్ కూడా చాలా తక్కువ, 22-23 అట్లా ఉంటాయి ఆ పాప. కానీ సడన్గా ఒక 4 days అవుతుంది, 3 days అవుతుంది, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో చాలా న్యూస్లలో కూడా మీరు చూసుండొచ్చు. సో భర్త ఏదో వేరే సంబంధం పెట్టుకున్నారు, ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారు, నా మాట వినట్లేదు, ఆ విషయంలో చాలా మనస్తాపానికి చెంది ఆమె ఉరి వేసుకొని ఇంట్లో చనిపోయినట్టు కూడా తెలిసింది మనకి. సో ఈ విషయంలో ఈరోజు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మరి ఆ పాప ఏజ్ కూడా ఒక 22 ఉంటుంది. మా అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో మరి ఎవరికి చెప్పుకోలేకపోయిందో. పేరెంట్స్ కూడా చాలా యంగ్ చూస్తున్నారు, వీళ్ళు ఒక బ్రదర్ ఉన్నారు, మరి ఎవరికి చెప్పుకోలేక అంత మనోవేదనకి గురై సూసైడ్ చేసుకుంది. అసలు మరి ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి అంత సూసైడ్ చేసుకునే అంత కూడా కాదు, చాలా ఎడ్యుకేటెడ్, ధైర్యంగా ఉంటుందంటూ పేరెంట్స్ చెప్తున్న వైనం ఇది. సో వాళ్ళ మాటల్లో కూడా అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాన్న, అసలు ఏం జరిగింది? ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచే వెళ్ళింది అని కూడా తెలుస్తా ఉంది. అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చిందమ్మా ఆ రోజు? మేము దేవుని చేసుకున్నాం, కాటమయ్య దేవుని చేసుకున్నాం. పొద్దున ఇంటికి వచ్చారు, మేము టెంపుల్కి వెళ్ళొద్దని చెప్పి మేము బయటనే వెయిట్ చేసినాం. మా అక్కలు వచ్చే వరకు వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. దేవుని మొక్కలు అన్ని తిరిగి అయిపోయింది. ఒక 1.5 hour దాకా టెంపుల్లోనే ఉన్నారు. నేను అట్లకెళ్ళి డ్యూటీకి వెళ్ళిపోయాను, నేను వర్క్ చేసుకుంటా కరీంనగర్లో. నేను అట్లకెళ్ళి అటే వెళ్ళిపోయాను. నైట్ తక్కువ వస్తాను, మీరు ఇంటికనే ఉండండి అని చెప్పిన. అటే నేను డ్యూటీకి పోయినా. ఇంటికి వచ్చినాక మా డాడీ కూడా అందరూ మంచిగా చూసుకున్నారు. వాళ్ళని మళ్ళీ మటన్ తీసుకొచ్చి వీళ్ళు తిన్నారు, వెనకరంలో వాడుకున్నారు. మళ్ళీ 4:30-5 వరకు పోతున్నామని చెప్పారు. వాళ్ళు ఏం ఇంటి దగ్గర కూడా ఏం గొడవ పెట్టుకోలేదు, మంచిగానే ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి కూడా మాకు ఏ డౌట్ రాకుండా తీసుకెళ్ళాడు. ఆయననే పోదామని చెప్పి తీసుకెళ్ళాడు. పొంగ ఏం గొడవ అయిందో తెలియదు. పోయినాక లాస్ట్ కాల్ అయితే ఆయనకే ఉంది. లాస్ట్ కాల్ మా అక్క సూసైడ్ చేసుకోమని 6:15కి లాస్ట్ కాల్ ఆయనకే ఉంది. 6 minutes మాట్లాడింది. ఆ 6 minutes మాట్లాడిన తర్వాత ఆ కాల్లో ఏమైందో తెలియదు, పొంగ ఏమైందో తెలియదు. తర్వాత చేసుకుంది. నాకు మా అక్క చేసుకున్నది అయితే కాదు మేడం, మా అక్క నాకు 2 months బ్యాక్ తెలిసి ఇట్లా చేస్తుండ అని చెప్పి. పేపర్లో మనం చూస్తున్నాం, న్యూస్లో, చాలా న్యూస్లో ఏదో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళతో ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారని. ఈ విషయం మీ దగ్గర ఎప్పుడన్నా చెప్పిందా మీ ఇంట్లో? నాకు ఒక్కరికి చెప్పింది 2 months బ్యాక్. అమ్మ వాళ్ళకి ఎంత బాధపడతారని నీకు చెప్పింది? మా నాన్న ఇట్లా పరిస్థితి బాగాలేదు, మా బాబాయ్ చనిపోయిన రీసెంట్ సూసైడ్ చేసుకొని మా నాన్న పరిస్థితి బాగాలేదు అప్పుడు, అందుకని చెప్పి నేను మాట్లాడొచ్చిన. తర్వాత బాగానే ఉన్నాం అనుకున్నారు, మా అక్క కూడా బాగానే ఉన్నాం అని చెప్పింది. కానీ నాకు తెలియకుండా బయట మాట్లాడింది, కానీ ఇంట్లో లోపల ఎప్పుడు మళ్ళీ దొరకలేదు ఆయన. ఆ రోజు ఏమైందో తెలియదు. ఇంటికైనాకైతే మళ్ళీ మా అక్క చేసుకుంది. మళ్ళీ లాస్ట్ కాలం మాట్లాడిందో మరి ఏం చేసిందో తెలియదు మేడం. అది అమ్మ వాళ్ళు బాధపడతారని అమ్మ వాళ్ళకైతే ఎవరికి చెప్పలేదు. లాస్ట్గా మీతో ఏమన్నా మాట్లాడిందా అమ్మ? నేను ఇంటికాంచి పోగానే నాకు సొంతం బాల పని ఉందమ్మా, చూసుకొని పోతే లేట్ అవుతుంది అన్న 4:30కి ఇంట్లో నుంచి బయలుదేరి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తా అంటే అప్పుడే మేము చెట్టు మీద గిట్టుకుండవచ్చు. నేను ఇంటికి పోయినాక మాట్లాడుతా అంది. సరే బిడ్డ అని మటన్ పచ్చడి కూడా పెట్టించుకొని పట్టుకొని పోయింది నా బిడ్డ. అంటే ఆ పాపకి ఎక్కడ సూసైడ్ చేసుకోవాలి ఇంటెన్షన్ లేదు. డబ్బా తీసుకొచ్చి ఇచ్చిన ఆమె ఇష్టపూర్తిని పెట్టుకొని నిమ్మకాయ పిండి పెట్టా అంటే నేను ఇంటికి పోయినాక పిండుకుంటాను. అయితే నిమ్మకాయలు వాళ్ళు బ్యాల్ వేసుకుని పోయింది కదా. మంచిగా బండి ఎక్కింది, నవ్వుకుంటూ పోతాను. వాళ్ళ అత్తమ్మ మావయ్య కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు ఉండరు, మేము అవుతున్నాం కదా, బర్రె మేము చూసుకుంటాం, ఇంటికాడ మేము ఉన్నాం అంటే మీకు చేసిన. మేము కూడా అత్తమ్మ అమ్ములు, మేము కూడా నైట్ వరకు అత్తమ్మని వాళ్ళ అత్తమ్మ అన్నది. అత్తమ్మ పొద్దున రాదు, ఏం కాదు, మేము ఉంటాం కదా ఇంటికాడ అన్నారు. సరే అమ్ములు, మేము వీలైతే అత్తం లేకున్నాను, మంచిగా పోరు అని చెప్పింది. వాళ్ళు బండి ఎక్కిరు, కథం పోయారు అంతే. పోయినాక కూడా మాకు ఫోన్ చేసు, అమ్మ చేరుకున్నాను, చేయలేదు. సరే ఇంట్లో ఏమైనా పని చేసుకుని కావచ్చు, చేత్తది కావచ్చు అనుకుని నేను సపరేట్గా ఉన్నాయి. వాళ్ళ అత్తమ్మతో మాట్లాడుకుంటూ ఇంట్లోనే ఉన్నాను. ఈయన తాళ్ళకు వచ్చిండు, వచ్చి స్నానం చేసిండు. ఇక వాళ్ళ సిట్టింగ్ చదువు అన్న వల్లే అక్కడ అన్ని పెడుతున్నా వాళ్ళ డాడీ ఫోన్ వచ్చిందని బయటకు వచ్చి మాట్లాడుతాను. వాళ్ళ భార్యను చూసి నడువు అని తీసుకొని పోతుండే. ఏమైంది బావా అని నేను అడిగితే లేదు నడువు అనుకుంటే వెళ్ళిపోయారు. ఏమైంది తెలుస్తలే కదని, ఏం జరిగింది తెలియదు. ఈయన ఫోన్ చేసి అమ్ములు అంత ఎట్లా ఎత్తుంది మావయ్య, పిచ్చి ఎత్తుంది అని చెప్పిండు. గది పిచ్చి ఎందుకు ఎత్తుంది, ఇప్పుడు వైరు కదా మంచిగా అని మేము కూడా వెళ్ళిపోయిన వాళ్ళ ఇంట్లో. వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళతో పోదు మేము, వాళ్ళని కూడా మేము ఏమనపోదాం కదా. వాళ్ళు వెళ్ళిపోయాక మేము వెళ్ళిపోయాం. ఫోన్లు చేసుకుంటూ పోతే మావయ్య మేము హాస్పిటల్ తీసుకుపోతున్నాం, మీరు రారండి. మేము మళ్ళీ వెనక్కి ఇప్పటికీ చనిపోయింది. మాకు చెప్పలేదు చనిపోయింది. మళ్ళీ లాస్ట్కు 19 పోయినాక చక్కెర దాకా తీసుకొచ్చారని మాకు డౌట్ వచ్చింది.
ఏడుస్తుంటే ఈయన అప్పటికే అది పోతుండే. ఆగు టెన్షన్ పడకి ఏం అక్కడ ఏం చూద్దాం అనుకుంటే ఒక కొడుకు ఫోన్ చేసిన పోగానే అమ్ములకు బీపీ డౌన్ అయిందట బిడ్డ హాస్పిటల్ తీసుకొచ్చారట. నువ్వు రా బిడ్డ అన్న వాళ్ళు ఒక కొడుకు అక్కడికి వచ్చి ఏమైంది డాడీ మనకేం తెలియదు దానికేం చెప్పు అని మేము వెళ్ళిపోయాము. ఫోన్ చేస్తే కూడా 5 చేస్తే కూడా ఎవరు లేవట్లేదు. లాస్ట్కి మళ్ళీ ఒకరు లేవట్టు చెప్పారు మీ సర్కార్ దాఖలు ఉన్నాడు. పోయే వరకు నా బిడ్డను ఈయన బాలుతూ మళ్ళీ పోయే వరకు గుడ్లు తెరుస్తున్నాయి ముక్కులపై పెట్టి ముట్టుకొని నా బిడ్డకి ఏమైందని అని చెప్తే కూడా నా బిడ్డను ముట్టుకొని అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేశారంటే మమ్మల్ని మొత్తానికి ముట్టుకునేయాలి. నా బిడ్డ నా పేగు ఆల్రెడీ మా అల్లుడు ఫోన్ చేసినప్పుడే చెప్పి చనిపోయినది. కానీ మీరు అమ్మ ఎందుకు ఇస్తారు అంటే లేదా ఆమె ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చనిపోయినా ట్రీట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మా అల్లుడు ప్రత్యేకంగా నాకే చెప్పింది మామయ్య అమ్ములు చనిపోయింది తీసుకొస్తున్నాను ఆల్రెడీ కొద్దిగా స్పృహ ఉన్నాను తీసుకొస్తాను అని చెప్పి ఆయన రాగలదే పల్లె ఆల్రెడీ సొంతానికి ఎంటర్ అవుతాను నేను కూడా వస్తున్నాను చెప్పిన కథ వాళ్ళు అక్కడ ఏం చేశారు అబ్బాయిని కథ కమ్మేసి ఇక్కడ చేసి మొత్తం హాస్పిటల్లో వాళ్ళ మమ్మీ రాలేదు, మా నాన్న రాలేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు రాలేదు. కనీసం మా హాస్పిటల్లో చూడడానికి రాలేదు. తెల్లారి కూడా ఎవరు రాలేదు. పోస్ట్ మార్టం అయ్యారికి ఈవినింగ్ అయింది, మళ్ళీ 3:34 వరకు అయింది. కనీసం చూడడానికి కూడా ఎవరు రాలేదు. నైట్ ఇక్కడ కూడా ఎవరు రాలేదు. వాళ్ళ ఊళ్ళో అందరూ అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే వాళ్ళ దగ్గరకు కూడా రాలేదు. పాప అంత్యక్రియలకు కూడా ఎవరు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళ వాళ్ళు కూడా వచ్చిండు ఎవరు రాలేదు. వాళ్ళ నాన్న మమ్మీ చూడడానికి రాలేదు. వాళ్ళు ఇక్కడికి చూడలేవు మేడం. నా బిడ్డను ఆన్న రాత్రి 12 గంటలకు కూడా ఆఖరి చూడలే పోస్ట్ మార్టం చేసి బాడీ తీసుకొచ్చి ఆ ఊరు గ్రామం అందరూ వచ్చారు. మా బేబీ ఏంటంటే అందరితో మంచిగా ఉంటుంది. వచ్చి వాళ్ళందరూ ఏడుస్తుంటే కూడా చూసిరా అమ్మలాల కనీసం మా అయ్యప్పుడు ఎప్పుడు రాలే మంచులు కానీ కనీసం వచ్చి చూడలే అని ఏడ్చి మస్తు కోప్పడ్డా కూడా రాలే. కనీసం రాను కూడా రాలే. వాళ్ళ అల్లుడిని కోప్పడ్డ వచ్చాము. వాళ్ళ అల్లుడు మళ్ళీ వాళ్ళ మాయనకి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చామంటే బాబా మీరు ఏం చేసినా మంచిదే నా చెల్లె నాకు మంచి చూసుకుని వచ్చినప్పుడల్లా అని చెప్పి ఆయన వచ్చి అంతక్రియలు చేసి అన్ని అయిపోయినా వెళ్ళిపోయినా ఆయన నా బిడ్డ మాత్రం కానీ నా బిడ్డ ఎప్పుడు కానీ ఎప్పుడు పోగా కంపల్సరీ బండి ఎక్కిందంటే నాకు ఫోన్ చేస్తుంది. ఇంత చెట్టు ఉన్నారు ఫోన్ చేస్తుంది. కానీ ఆ రోజు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేయకూడదు. డాడీని వెళ్తున్నా అంటే సరే బిడ్డ పో అంటది. మళ్ళీ పెయిన్గా చేరుకుంటుందని ఇంట్లో మళ్ళీ డ్రెస్ అప్ చేంజ్ చేసుకున్నాకనే ఫోన్ చేస్తుంది. మళ్ళీ డాడీ చేరుకున్నాను. కానీ నా బిడ్డ ఎప్పుడు కానీ డ్రెస్సులు చీర కట్టిందంటే మధ్యాహ్నం అయిందంటే మళ్ళీ కంపల్సరీ డ్రెస్ చేంజ్ ఉండదు. అసలు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది. చక్కగా గుడికాడికి వచ్చింది. నేను తాళలో ఉన్నాను. డాడీ అన్నాక సరే బిడ్డను పోవాను. గుడికాడికి అయింది మొక్కున్నది. ఇంటికి రాంగమ్మలో ఆగలేను అక్కడ ఎందుకంటే కస్టమర్స్ ఉండదు ఎందుకని చెప్పి ఆగపోయినాక అయిపోయి ఇక్కడ ఆగుతాయి బిడ్డ పడినట్టు సరే బిడ్డ అని చెప్పిన. ఇంటికి వచ్చిన మంచిగా మాట్లాడింది. ఇన్స్టాగ్రామ్ ఒకటి మన ఆ రోజు ఇన్స్టాగ్రామ్ చేసింది. ఒకటి మళ్ళీ ఎల్లమ్మ గుడికి వచ్చినట్టు ఒక ప్రోగ్రామ్ తయారు చేసింది. తయారు చేసి బిడ్డ నాకు గుడిసెది కూడా పెడితే అంటే డాడీ తర్వాత మళ్ళీ క్రియేట్ అని చెప్పి అప్పటిదాకా అంతా తయారు చేసి పండుగకి ఇద్దరం కూర్చొని పండుగకి తయారు చేసి నాకు పంపించి అప్పుడప్పుడు లైక్లు వచ్చిందని చెప్పి సంబరపడ్డది. మంచిగా మాట్లాడింది. తినురు బిడ్డ అని అత వేరే మళ్ళీ కూర తెచ్చి మాట్లాడిన. 3:30కు మా అయ్యంప్పుడు వచ్చింది. వాళ్ళు వచ్చినాక కూర్చున్నా. నేను మందు ఇట్లా చీరలు తాళ్ళు ఎక్కువ వచ్చరికి వెళ్ళిపోయారు. వచ్చినాక మా అయ్యప్పుడు అందరూ కూర్చుంటే దా బాగా ఇంట్లో రా మా అన్నాక నేను పోతాను 10 గంటలకు పోతా అన్నాక మళ్ళీ సరే కూర్చున్నానే ఇంట్లో వేరే సీటింగ్ ఎత్తారు కింద వచ్చి ఇక్కడికి వచ్చి ఫోన్ మాట్లాడతాను. ఇక్కడ ఫోన్ మాట్లాడతా అంటే ఏంది బాగా ఫోన్ మాట్లాడతా అంటే ఏడుతాను. ఏమైంది బాగా అంటే ఏం చెప్తలేడు. ఏం చెప్తానని ఇంటికి వచ్చి ఆటో అక్కడది ఆటో వచ్చింది గిరిగి చెప్తాను. అలా మిస్ వచ్చింది. ఏమైంది వెంకటేశం తిన్నక వందాలి అన్నయ్య అన్నం తినపోయింది మనకు కూర్చొని అన్నా కూడా సుబ్రహ్మణ్యం అన్నాడు తొందర ఎక్కువ ఆటో ఎక్కువ ఆయన ఆటో రివర్స్ గిరి వాడు తింటాను. అరే ఏమైంది బాబు ప్రెసిడేషన్ దివాళకి మంచినంటే నిదానం పెడతాను కాలు మొక్కుతాను బాగా వెళ్ళిపోతాను అన్నాక సరిగా మా బిడ్డ బేబీ ఇట్లా పోగా నేను యాక్సిడెంట్ అయింది కావచ్చు అడ్డం పడ్డట్టు రిపోర్ట్ ఏమైంది హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది కావచ్చు నాకు ఐడియా వచ్చింది. ఫోన్ ఇంట్లో పెట్టిన గిట్లా ఉన్నది నడుము మాది ఫోన్ దేపాన్నాక ఆయనతో ఫోన్ తీసుకున్నా. ఫస్ట్ మాలకి ఫోన్ చేసిన నారాజు ఏంది బిడ్డ డాడీ పిచ్చి చేస్తున్నారు అట్లనే మాలి టెంప్ట్ అయ్యండి కూర్చున్నది నాక డాడీ మామయ్య అమ్ములు ఊరేసుకున్నది చనిపోయింది పలస పడిపోయింది మా హాస్పిటల్ తీసుకొస్తాను సీరియస్ ఉన్నది మామయ్య నాకు ఏమన్నది అన్నాడు కదా. అసలు ఏం కట్టడం జరిగిందంటే నేను చెప్తాను అన్నాడు కదా అన్నాడు కదా గదే ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తే రజబాన్ కాదు అమ్మ ఇంతక్కడ నుంచి ఇంత యాక్టివ్గా వెళ్ళింది చిన్న అంత మానసిక క్షోభ లేకుండా ఆ పాప అంత పనిచేస్తుంది. మరి ఏమనుకుంటున్నారు అమ్మ మీరు దాని కారణం ఏమనుకుంటారు ఏం చెప్తారు? చంపిడి మేడం బాగా టచ్ చేసింది నా బిడ్డ అయితే ఏంటంటే మేడం ఇక్కడ 4 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు మాకు ఇక్కడ కూర మీ గౌడ్స్ మేడం వాళ్ళు పోయేవాళ్ళు పెళ్లి చేసుకుంటే 6 నెలల దాకా రాలే 6 నెలల దాకా రాపోయినాక నా కొడుకుని నేను అప్పుడు ఏడుస్తాను బాగా ఏడతాను డాడీ మనకు నీ ఇష్టం ఉంటే తీసుకొచ్చుకున్నానికి పోయి తీసుకొచ్చుకొని వస్తువులు కొనిచ్చిన అన్ని బండి కొనిచ్చిన బంగారం పెట్టిన వస్తువులన్నీ చేసిన అన్ని మంచి చేసినాక ఒక 2 మంత్స్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మాకు చిన్న గొడవ అయింది కులదాం కూడా అయితే కుల మాకు కూడా అది కట్టడి చేసి పక్క పెట్టి ఇట్లా మరి వేరే వివాహం పెళ్లి చేసుకుందని పక్క పెట్టినాక మరి ఎట్లా అని చెప్పి మళ్ళీ మేము అమ్ముడటానికి కట్టి అది కూడా పుల్ల మళ్ళీ కలుపుకొని ఇక్కడ పుల్ల కలుపుకొని మా బేబీ అక్కడ చేసుకుంటే ఇక్కడ పుల్ల కలుపుకొని మళ్ళీ తీసుకొచ్చుకొని ఫంక్షన్ చేసి అందరూ ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళని పంపించిన
అట్లా ఎంత తక్కువైందండి ఆయనకి ఇన్ని చేసి ఇంత లవ్ మ్యారేజ్ చేసుకొని చిన్న నువ్వు చెప్పు చిన్న అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు మా మీడియా ద్వారా? నాకు మాత్రం మా అక్కకి న్యాయం కావాలి మేడం. మా అక్క చేసుకున్నది కాదు మేడం. మా అక్క అవసరం కూడా చంపాలని తప్పుతుంది చేసుకున్నది కాదు మేడం. మా అక్కకి న్యాయం జరగాలి మేడం. డ్రెస్సులు కుడుతుంది మేడం, మంచిగా పని చేస్తాను. ఆమె డబ్బుతో ఇప్పుడు ఆయన మెయింటైన్ చేస్తాను. మా అక్క ఆయన కాల్ ఫ్రాక్చర్ అయినా లెగ్ ఫ్రాక్చర్ అయినా ఏదైనా కానీ మా అక్కనే ఆయన చదువుకుంది కానీ ఆయన ఒక్క పని కూడా చక్కగా చేయకపోయినా ఆయన కూడా మా అక్క మేము ఎంత తిట్టినా కూడా ఆయన ఎట్లా పని చేసుకుంటుంది అని మాకు కూడా చెప్పేది. అందరూ వెనకేసుకొచ్చేది కానీ ఆయన నమ్మించి మోసం చేశాను మేడం. మా అక్కని వాళ్ళు ఎలా ఉంటారమ్మా వాళ్ళ మామయ్య? వాళ్ళు పర్లేదమ్మా, వాళ్ళు మంచిగా చూసుకుంటారమ్మా. వాళ్ళు చూసుకున్నాక నాకు బాధే ఉందమ్మా. ఆయన మా కొడుకు మేము పెట్టుకుంటున్నాం కదా, మేము ఎందుకు బాధపడుతున్నాం, మేము లేవా బిడ్డ అని చెప్తారు కదా అని. సరే బిడ్డ ఎట్లయితే వాళ్ళు మీకు ధైర్యం ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేది కూడా మీకే న్యాయం. మీరు చేసుకున్నా మీకేందా, మీ పిల్లలకే ఉంటుంది కదా అని. వాళ్ళు 3 months కింద కొడుకున్నప్పుడు జరిగింది నాకు చెప్పలేదు మేడం. వాళ్ళ మేనమామ అంటే కొంచెం లక్ష్మణ్ అనేది ఆ ఊళ్ళో కొల్ల మన ఎట్లాంటి ఇప్పుడు మన దీన్ని ఏమంటారు రౌడీ షీటర్ అయింది. రౌడీ షీటర్ అంటే ఆ ఊళ్ళో మీరు ఆ గ్రామంలో పోయి ముసుగుల లక్ష్మణ్ అంటే పెద్ద రౌడీ షీటర్ అంటే ఆయన ద్వారా నా బేబీ ఓడు కారణం ఆయనే, అసలు ఈ అబ్బాయి కాదు. బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన బిడ్డను అప్పుడు బ్లాక్మెయిల్ చేసి పట్టుకరా అని చెప్పి ఆయన అప్పుడప్పుడు అన్ని తయారేసి పుస్తకాట్టుకుపోయి నా బేబీని టాటేసి పట్టుకు చెప్పి నా బిడ్డ నా మొత్తం చెప్పింది. లవ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళు బంగారు పుస్తలు ఎవరైనా పెడతారా మేడం? పట్టు చీర అన్ని పెడతారా? మొత్తం పట్టు చీరే బంగారు పుస్తలతోటి నా బిడ్డ పెళ్లి చేసిరు. వాళ్ళు ఎంత ప్లాన్ కొద్ది చేసిరు మేడం. మాకు ఆస్తులు ఏం లేదు. చెప్పిన ఒకసారి ఏంటంటే ఇట్లా బయట కూర్చున్నాం మేడం. కూర్చున్నప్పుడు లక్ష్మణ్ సరే జరిగింది ఏదో జరిగింది, నా బిడ్డను మాత్రం మనం చూసుకోవాలి. నా తమ్ముని తర్వాత నువ్వు నా తమ్ముని బిడ్డను ఎందుకు అన్నా గట్ట మాట్లాడుతున్నా అంటే చెప్తాను ఇసు జరుగుతాను ఏం జరిగినా చెప్పాలి లక్ష్మణ్ నేనైతున్నా అని చెప్పిన మేడం. కానీ నాకేం చెప్పలేదు. ఒక 1 month 2 months ఈ మధ్యలో నా చిన్న తమ్ముడు గడ్డి మందు చనిపోయాడు. నేను హార్ట్ పేషెంట్ మేడం. మళ్ళీ 3వ తమ్ముడు ఒక 5 నెలలు అయింది. మళ్ళీ 3వ తమ్ముడు చిన్న ఇంట్లో భార్య భర్త కూడా ఆయనే పెట్రోల్ పోసుకొని చనిపోయాడు మేడం. ఆ హాస్పిటల్లో ఉన్నా. అట్లా ఉన్నా కూడా ఈ 2 months నుంచి నన్ను వేధిస్తాడు. నాకు పాలసీ నువ్వు కూడా నెక్స్ట్ నువ్వు ఏం జరిగేది తెలియదు కదా, ఒక 20 లక్షల పాలసీ నువ్వు చనిపోతే మీ పిల్లల పని చేస్తాను నువ్వు వేసి కానీ దాని గురించి చేసిన కానీ మరి అన్న మా నాగరాజుకి ఇట్లా వేస్తాడు మరి ఒక్క ముచ్చట చెప్పలే మేడం. ఏమన్నా పొద్దున సాయంత్రం చేసి పాలసీ నాకు పాలసీ రేపు నీకు ఏం జరుగుతుందో నువ్వు ఇద్దామా చెట్టు కలుగుతా కావచ్చు, నీ ఆరోగ్యం బస్సులో ఆట పేసి ఇద్దామని అయితే నీ ఇంట్లో బాగుతానని చెప్పి దాని గురించి మాట్లాడలేదు. కానీ నా బిడ్డ గురించి ఒక్కసారి మాట్లాడలేను. కానీ నా బిడ్డకు గురించి పంచాయతీ చెప్పినట్ట అన్ని చేసినట్ట. దీనికి అంత మూల కారణం ఆయన మేడం. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు చిన్న టీవీ మా సుమన్ టీవీ నుంచి మీ పోలీస్ యంత్రాంగానికి కానీ అధికారులకు కానీ మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పడానికి క్లారిటీ? మా అక్క మాత్రం అట్లా చేసుకోవాలి మేడం. మా అక్కకి న్యాయం చేయాలి. జీవితంలో ఆయన బయటికి రావద్దు. ఆయన చూసి ఇంకా నేర్చుకుంటే వాళ్ళు కూడా నేర్చుకోవద్దు మేడం. సో చూస్తున్నారు కదా, ఒక్క అమ్మాయి, ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరే, వాళ్ళ పేరెంట్స్ని కూడా చూడొచ్చు. ఇటీవలే వాళ్ళ ఇంట్లో 2 చనిపోయారంట, సార్ వాళ్ళ బ్రదర్స్ 2 కూడా. ఆ షాక్ నుంచే ఇంకా వాళ్ళు తేరుకోలేదు. దాంట్లోనే టెన్షన్గా ఉంటే పాప హ్యాపీగా ఇక్కడ నుంచి ఫంక్షన్ నుంచి నవ్వుతూ వెళ్ళిన పాప సడన్గా శవమై చూసేసరికి వీళ్ళ రోదనలు అయితే చెప్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది, క్వశ్చన్స్ అడగాలంటే కూడా. సో మాకు న్యాయం చేయాలి, ఆ పర్సన్ కూడా ఇంకా బయటికి రావద్దు, ఎవరు ఇలాంటి తప్పు చేయొద్దు, ఇంకోసారి తగిన శిక్ష మాత్రం ఖచ్చితంగా విధించాలి. మాకు చేసుకున్నంత మనిషి కాదు. సో ఎంత టార్చర్ ఉంటే ఆ పాప అంత దూరం వెళ్తుంది. సో పోలీసులు కానివ్వండి, అధికార ప్రతినిధులు కానివ్వండి, ఖచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకొని తగినంత శిక్షించాలి వాళ్ళకి. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలంటూ ఆ ఫ్యామిలీ మొత్తం వేడుకుంటున్న వైనం ఇది. సో కెమెరా పర్సన్ రాంబాబుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, ఎలిగేట్ నుండి.